ఇదిగోండి నేను గారెల్ని ఆవిరిలో ఉడికించి ముక్కలు కోసి పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు కారం అది వేసి ఇట్లా పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు అన్నీ వేసి తీసుకొని తింటుంటే అండి పెరుగు వాళ్ళగానే ఉందండి. బాగుంది. అంటే గారెలు అంత గుల్లగా ఉండలేదు. ఇది కొంచెం వచ్చి మనం గారెలు వచ్చి బాగా గుల్లగా ఉంటాయి. ఇది తింటుంటే మాత్రం గారెల టేస్ట్లోనే ఉందండి. మనం రోజు చికెన్ తినలేని వాళ్ళు ఇట్లా మినప్పిండిని మీరు ఇట్లా మినప్పిండి సపరేట్గా తినలేం కదండి. గారెలు వేయాలంటే మళ్ళీ నూనెలో వేయాలండి. నూనెలో వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. కానీ మనం హెవీ వాటర్ కన్నా మనం ఆయిల్ ఇది వాడకూడదు అనుకుంటున్నాం కదా. మనం ఇవి వచ్చేసి ఆవిరిలో ఉడికించడం వల్ల మన దీంట్లో ఒక డ్రాపు నూనె కూడా పడలేదు. దానివల్ల మనకి మజ్జిగ నీళ్ళు అవి బాగా తాగుతున్నాము. నూనె తగ్గించాం కాబట్టి వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతుందండి. 7 కిలోలు తగ్గాను నేను. జనవరి నుంచి చూసుకుంటా అండి, మార్చ్ ఎండింగ్కే నాకు ఒక 7 కిలోల వరకు డిఫరెన్స్ వచ్చేసింది. ఏం లేదండి, మనం తినే తిండి మనం మెయింటైన్ చేసే టైమింగ్ అండి. సాయంత్రం ఒక 7-8 లోపు అన్నం తినేసి మధ్యలో ఏం తినకూడదండి. ఒక 10-15 గంటల పొట్ట ఖాళీగా ఉంచి తెల్లారి 9-10 గంటలకు ఇదండి మజ్జిగని ఏదో ఇదిగోండి. ఉసిరికాయలు కూడా పళ్ళమని ఉసిరికాయలు మిక్సీలో వేసానండి. కొంచెం పెరిగేసి కరివేపాకు వేసి కొంచెం జీలకర్ర అది కూడా తాగేస్తా. ఇదిగోండి మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఉప్పు కూడా వేసాను. అవసరమైతే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకొచ్చండి. తాగితే కమ్మగా ఉందండి. మనం 3 లీటర్లు నీళ్ళు తాగాలంటే తాగలేమండి. ఇలా మజ్జిగ రూపంలో అలా తాగితే లిక్విడ్స్ సమ్మర్ కూడా వస్తుంది. లిక్విడ్స్ బాగా తాగొచ్చండి. ఇదిగో నేను పనిలో పనండి. ఉసిరికాయని పొద్దున్న మర్చిపోతాం కదా, టైం ఉండదు. సరే ఉసిరికాయని పెరిగేసి మిక్స్ చేశాను. దాంట్లో కొంచెం మజ్జిగ పోసుకొని తాగేస్తా. ఇదండి బ్రేక్ఫాస్ట్కి నేను ఇదే తిన్నానండి. మినప్పిండి దీన్ని ముక్కలుగా చేసి పెరుగులో పెట్టాను. పెరుగు కూడా అండి మన ఫ్రిడ్జ్లో పెడితే మనకి బెనిఫిట్స్ ఉండవండి. నైటు బయటే ఉంచాలి. పెరిగినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. పెరుగుని అట్లా బయట ఉంచితే మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. మంచి బ్యాక్టీరియా మన పొట్టలోని B12 పెంచుతుంది. పొద్దుటే మజ్జిగ ఇలా పుల్లగా ఉన్న మజ్జిగ అయితే తాగుతుంది. పొట్టలో బాగుంటుంది. B12 ఉంటుందండి. ఇదిగో నేను పెరుగు మధ్యాహ్నం లోపు సాయంత్రం లోపు కొంచెం తింటా అండి. చికెన్ అవి తినమంటారు. మీరు డైట్ ఉండి ఏమీ తినకుండా పొట్ట మార్చుకుని ఉట్టి నీళ్ళు నిమ్మరసం తాగారనుకోండి, మసిల్స్ కరిగిపోతాయండి. తోళ్ళు ఎలాడిపోతాయి, కాలు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. ఏది తినాలండి, ఏది తినాలో అది కరెక్ట్గా తినాలి. తినకూడని వదిలేసేయాలండి. నేను చక్కగా చికెన్ అయితే తినను కాబట్టి మినప్పిండిని ఎంచుకున్నానండి. మధ్యలో ఇదిగో బాదం పప్పులు అండి. బాదం పప్పులు అవి ఊరబెట్టుకున్నా 5 ఇదిగోండి. మొక్కజొన్న కండలు ఉడికించుకున్నా. దానికి నిమ్మకాయ పచ్చడిలో ముక్క దీన్ని రాసి అనుకోండి, లేకపోతే నిమ్మకాయ ఉప్పు కారం రాసుకుని తింటే కమ్మగా ఉంటుందండి. తినొచ్చు, అన్నీ తినొచ్చు. చక్కగా వెయిట్ తగ్గుతుంది. మనకి కూడా కొంచెం కాళ్ళ నొప్పులు సుమారుగా ఉన్నాయండి. ఇంకా కొంచెం ఇలాగే మెయింటైన్ చేస్తే ఇంకా కొంచెం తగ్గానుకోండి కాళ్ళ నొప్పులు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. వాకింగ్ వెళ్ళడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. మినప్పిండి బాగా పొట్టు తీయలేదండి, నేను అరకొరగా పొట్టు తీసాను. పొట్టు కూడా ఫైబర్ అనేసి అట్లాగే మిక్సీ వేసాను. అల్లం పచ్చిమిరపకాయ వేసాను. ఆవిరిలో ఉడికించి ముక్కలు కోసి పెరుగులో వేసానండి. ఇంకా పెరుగు వేడి చేయకూడదండి. పెరుగు వేడి చేస్తే మంచి బ్యాక్టీరియా చచ్చిపోద్ది. ఇదండి మన డైట్ కోసం చాలా టైం స్పెండ్ చేస్తుందండి ఇవాళ. ఇంకా ఇదండి మజ్జిగ తాగేసి చాలా వంటలు చేశాను ఇవాళ. కాకరకాయ పులుసు పెట్టాను, బీరకాయ పాలేసి ఎగిరేసాను. ఇదిగోండి మా వారు గోంగూర కట్ట తెచ్చుకున్నారు. అది పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేయమన్నారు. పచ్చిమిరకాయలు లేవు. ఇప్పుడే రోడ్లో అబ్బాయి వేస్తే పచ్చిమిరకాయలు కొన్నాను. ఇక పచ్చడి చేస్తే ఈ పూట వంటలు రెడీ అయిపోతాయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలే అండి. వంట చేస్తూనే ఉన్నా, నా డైట్ నేను ఫాలో అవుతూనే ఉన్నా అండి. మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలండి. మనం మూలపడ్డాం అనుకోండి ఇంట్లో అందరికీ కష్టమే.